ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. వాక్య సందేశం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి ఒకసారి. యోవేలు గ్రంథము, భక్తుడైన ప్రవక్త అయిన యోవేలు గారు వ్రాసినటువంటి గ్రంథము, 1వ అధ్యాయము 13-14 వచనాలను ఒకసారి చదువుకుందాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేని కొరకంట ఉపవాసం ప్రతిష్ఠించాల్సింది? ఏం అర్థమవుతున్నాయి నా మాటలు? భక్తుడైన యోవేలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో ఇశ్రాయేలీయులారా, మీరు ఇంతవరకు కష్టాలు అనుభవించారు, ఇంతవరకు శ్రమలు శోధనలు అనుభవించారు, ఎంతకాలం దేవునికి తిరుగుబాటు చేశారు, దేవునికి దూరంగా జీవించారు. అయితే దేవుని ఉగ్రతకు గురి అయి చాలా నష్టపోయారు. ఇక నుంచైనా బాగుపడాలనుకుంటే, ఇక నుంచైనా దీవించబడాలనుకుంటే, ఇక నుంచైనా ఆశీర్వదించబడాలనుకుంటే ఏం చేయాలంట? ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుకొనుడి. దేని కొరకంట? అమ్మా అందరూ చెప్పండి, దేని కొరకంట ఉపవాస దినం? యెహోవాను బతిమాలుకొనుటకు. ఏమని బతిమాలుకోవాలా? ఎవరెవరు రావాలంట? పెద్దలను, దేశపు జనులందరూ. దేశం అనే దగ్గర సంఘం అని పెట్టండి. పెద్దలను, సంఘపు వచ్చారా? అందరూ వచ్చారా? సంఘంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారా? దేశపు జనులతో పాటు, సంఘపు జనులతో పాటు ఎవరు ఉండాలంట? పెద్దలు. మరి పెద్దలు బయట ఉన్నారేమో. ఉన్నారా? బయట ఉన్నారా? ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు బాధ్యత ఉంది కనుక తప్పకుండా ఉంటారు. శుక్రవారం, ప్రతి సండే శుక్రవారం ఉండాల్సిందే. రైట్. పెద్దలను, దేశపు జనులందరూ కూడి యెహోవాను బతిమాలుకొనుటకు ఉపవాస దినము చేయుడి. ఎందుకు ఉపవాసం అంత ప్రాముఖ్యమైందా? ఉపవాసములోనే దేవునంత బ్రతిమాలుకోవాల్సినంత అవసరం ఏముంది అని దేవుని వాక్యపు వెలుగులో కొన్ని నిమిషాలు మనం పరిశీలన చేయగలిగితే, వాక్యము ద్వారానే లేదా ఉపవాసము ద్వారానే దేవుడు తన కార్యములను రూఢీపరుస్తాడని బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో మనం చదువుతాం. ఆ భక్తులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కంటే ముందు కూడా చాలాసార్లు ప్రార్థన చేశారు, ఖాళీగా ప్రార్థన చేశారు, ఆ తర్వాత ఉపవాస ప్రార్థన చేశారు. అయితే ఉపవాస ప్రార్థన జరిగిన సందర్భాల్లో ఎక్కువ ఫలితాలను చూసినట్టుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. కారణం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయాన తన నోరార చెప్తాడు. ఒకసారి ఎక్కడ? మార్కు సువార్త 9వ అధ్యాయంలో 29వ వచనంలో, ఆ పై వచనాల్లో మనం చదివితే, ఒక మూగ దయ్యం పట్టిన వాడి తండ్రి శిష్యులను బ్రతిమలాడుతూ, అయ్యా ఇదిగో మీరు ఆయన శిష్యులు కదా, ఆయనతో పాటే ఉండేవాళ్ళు కదా, మరి ఆయన లాంటి శక్తి మీ దగ్గర కూడా ఉంటుంది కాబట్టి మీరు, ఇదిగో నా కుమారుడు మూగ దయ్యము చేత విలవిల్లాడిపోతున్నాడు, మీ చేతనైతే ఆ దయ్యాన్ని విడిపించగలరా అంటే, ఎంత ప్రార్థన చేసినా దయ్యం పోదు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఏడ్చి కన్నీటి ప్రార్థన చేసినా దయ్యం పోదు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి, ఏంటి ఇక్కడ గొడవ అని అడిగితే, ప్రభువా ఇదిగో నీ శిష్యుల దగ్గరికి నా కుమారుణ్ణి తీసుకొని వచ్చాను, వాడు మూగ ఆత్మ చేత లేదా మూగ దయ్యము చేత చిన్న వయసులో నుంచే విలవిల్లాడిపోతున్నాడు, వాడిని బాగు చేయమంటే మీ శిష్యుల వల్ల కాలేదు అంటాడు. ఇక యేసుక్రీస్తు వారి శిష్యుల వల్లే కాలేదంటే మన వల్ల అవుతుందంటారా? వారిలో ఒక 40-50% కూడా మన విశ్వాసం ఉంచలేకపోతాం కొన్నిసార్లు దేవుని మీద. అయితే ఏదేమైనానో శిష్యులకు బోధించినటువంటి దేవుడు ఈరోజు మనకు కూడా తెలియజేస్తున్న మాట ఏంటంటే, 29వ వచనంలో, అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట
అసాధ్యము. ప్రార్థన ద్వారానే ఇట్లాంటివి సాధ్యపడతాయి. అంటే మరి ప్రార్థనే చేశాం కదా ప్రభువా అంటే, ప్రార్థన అంటే మామూలు ప్రార్థన కాదంట. ఆ కింద పుట్టినోట్లో మనం చూస్తే ఏముందంట, ఉపవాసము వలననే లేదా ఉపవాస ప్రార్థన వలననే. కాబట్టి ఇప్పటి వరకు మీ జీవితంలో దేని కొరకైతే ప్రార్థన చేశారో, దేని కొరకైతే ఎదురు చూశారో, ఇంతవరకు ప్రార్థన చేశారేమో, ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీ కార్యాలను దేవుడు సాధ్యపరచబోతూ ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు చూపిస్తారా? మీ కార్యాలు ఇప్పటిదాకా సాధ్యం కానివి ఈ 40 రోజులు ఉపవాసం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? సాధ్యపరుస్తాడు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, ఉపవాసము వలన సమస్తము సాధ్యమే అన్నాడు. కనుక ఈ 40 రోజులు ఉపవాసం ఉండే వారి ప్రార్థనలను దేవుడు విని ప్రతి విధమైన వారి ఆలోచనలు, వారి ప్రార్థనలన్నింటినీ దేవుడు నెరవేర్చునుగాక. ఎప్పుడు? ఈ 40 రోజులు ఉంటారా? 40 రోజులు ఉంటారా? 7 వారాలు ఉంటారా? 7 శుక్రవారాలు మాత్రమేనా? 40 రోజులు ఉంటారా? 40 రోజులు ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు ఎంత కష్టమైన కార్యాన్నైనా దేవుడు మన జీవితాల్లో సాధ్యపరుస్తాడు. అవి కల్లారా కొన్నిసార్లు చూసాం, కొన్నిసార్లు అనుభవించాం. మన జీవితాల్లోనే దేవుడు అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యపరిచిన సందర్భాలు మన జీవితంలోనే చాలాసార్లు చూసాం. కాబట్టి ఈ 40 రోజులు ఉపవాసం ఉండగలిగితే తప్పకుండా ఉండే ప్రయత్నం చేయండి. దేవుడు మీ జీవితాల్లో మీరు అనుకున్న ప్రతి విధమైన ఆలోచనలను దేవుడు సఫలం చేయబోతున్నాడు. అయితే ఉపవాసం ఉండేటువంటి మనము ఈ ఉపవాసంలో ఎలా ఉండాలి? చాలాసార్లు వింటాం కదమ్మా. చాలాసార్లు మనందరికీ తెలిసిన వాక్యాలే, బైబిల్లో నుంచి నేనేం కొత్తగా రాసుకొని వచ్చేవి కాదు. ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి, ఉంటే ఒకవేళ ఎన్ని రోజులు ఉండాలి, ఈ 3 ప్రశ్నలను క్లుప్తంగా మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న ఏంటంట, ఉపవాసం ఎలా ఉండాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గ్రంథం 58 మనందరికి గుర్తొచ్చే అధ్యాయం ఏదైనా ఉంది అంటే ఉపవాసంలో ఏదంట, యెషయా గ్రంథం 58 అధ్యాయం. కాబట్టి యెషయా గ్రంథం 58 అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదివితే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారమును చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనిని చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. ఇక్కడ ఇశ్రాయేలీలందరూ దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, దేవుణ్ణి నిలదీస్తూ ఉన్నారు. ప్రభువా, ఎన్ని రోజులని ఉపవాసం ఉన్నాం, ఎన్ని రోజులు కడుపు మార్చుకున్నాం, ఎన్ని రోజులు మా దేహాన్ని ఆయాసపరుచుకున్నాం, ఎందుకు నువ్వు మా ప్రార్థన వినట్లేదు, ఎందుకు నువ్వు మా ప్రార్థనను అంగీకరించట్లేదని చెప్పి దేవుణ్ణి నిలదీస్తున్నారంట. అమ్మ, దేవుణ్ణి నిలదీయొచ్చునా? మనం దేవుని అడగొచ్చునా ఎందుకు ప్రభువా వినట్లేదని? అది ఆయన ఇష్టం. వింటాడా, నెరవేరుస్తాడా లేదా అన్నది ఆయన చిత్తం. అయితే మనం ఉండగలిగే పద్ధతిలో ఉండి, మనం చేయగలిగే పద్ధతిలో చేస్తూ, దేవుడు అప్పటికీ మనకు జవాబు ఇవ్వకపోతే బహుశా దేవుడు మనం ఊహించిన దానికంటే గొప్ప కార్యం చేయడానికే ఆలస్యం చేస్తూ ఉన్నాడు అని మనం నిర్ధారణకు రావచ్చు. అయినా సరే దేవుడే కొన్ని చోట్ల చెప్పాడు. మలాకి గ్రంథం 3:10-11లో దశమ భాగాల విషయంలో దేవుడు చెప్తూ, మీరు ఇచ్చి నన్ను శోధించి అడగండి అంటాడు. దేవుడే పర్మిషన్ ఇచ్చేశాడు శోధించి అడగడానికి, నిలదీసి అడగడానికి, గట్టిగా ఖండితంగా దేవుణ్ణి అడిగి పొందుకోవడానికి దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. మరి దశమ భాగములలో పర్మిషన్ ఇచ్చిన దేవుడు ప్రార్థనల్లో కూడా మనకు పర్మిషన్ ఇస్తాడు. మీరు ప్రార్థన చేసి నన్ను శోధించి అడగండి. మీరు ఏదైనా అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరచుకోవడానికి, కష్టమైన అసాధ్యమైన కొన్ని కార్యాలను మీ జీవితాల్లో నెరవేర్చుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను దానిని సాధ్యపరుస్తానని దేవుడే చెప్పాడు. ఇందాక మార్కు 9:29లో చదువుకున్నాం కదా, ఉపవాసము వలననే
ఈ విధమైనవన్నీ వదిలిపోతాయని చెప్పాడు. ఆ దయ్యం ప్లేస్లో ఇంకేదైనా ఉండని, మన కష్టాలుండని, నష్టాలుండని, మన అవసరాలుండని, అక్కరలుండని, ఏదైనా సరే దేవుడు మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వాటన్నింటినీ బాగు చేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం కూడా కొన్నిసార్లు అడుగుతాం దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఎన్ని మార్లని ఉపవాసం చేయమంటావు ప్రభువా, ఎన్ని రోజుల నుంచి ఉపవాసం ఉన్నానుగా ప్రభువా, ఇంకెందుకు చూడవు నా వైపు? అడిగారా ఎప్పుడైనా దేవుణ్ణి? అడిగి చూడండి. ఉపవాసం ఉండి, ఖండితమైన ఉపవాసం ఉండి దేవుని అడిగి చూడండి. దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో వాటన్నిటిని నెరవేరుస్తాడని చాలామంది భక్తుల జీవితాల్లో మనం ధ్యానం చేస్తే అర్థం చేసుకుంటాం. అయితే ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము అని ఆలోచన చేస్తూ ఇశ్రాయేలీయులతో పోల్చుకుందాం ఒకసారి. మనం కూడా ఒకవేళ వారిలాగా ఉన్నామేమో. ఎందుకు వారి ప్రార్థన దేవుడు వినలేదంట? 4వ వచనం చదవండి. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. ఈ 3 లక్షణాలు ఒకవేళ మనలో ఉండి ఉపవాసం ఉంటే అది వ్యర్థం కదమ్మా. ఉపవాసం ఉండి గొడవ పడితే ఏమైనా ఫలితం ఉంటుందా? ఉపవాసం ఉండి వాదులాడుతూ, ఉపవాసం ఉండి బూతులు మాట్లాడుతూ, ఉపవాసం ఉండి చూడకూడనివి చూస్తూ, ఉపవాసం ఉండి ఆడకూడని మాటలు ఆడుతూ ఏమైనా ఉపయోగం ఉంటుందా అటువంటి ఉపవాసం? పేరుకేమో ఉపవాసం, చూడ్డానికి మాత్రమే ఉపవాసం, చేసేవన్నీ నార్మల్ డేస్లో చేసే పనులే కదా. ఉపవాస ప్రార్థన అయిపోతుంది 3 గంటలకి, భోంచేసి 4 గంటలకు ఇంటికి పోతారు. 6 గంటల నుంచి ఏం చేస్తారు? ఇంకా నిన్న చూశారు, ఈరోజు చూస్తారు. ఇంకేం లాభం ఉపవాసం ఉండి చెప్పండి? అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో ఒక కోణంలో ఆలోచన చేస్తే, ఉపవాసం మన దేహానికి కాదు, బయటికి మన దేహానికి ఉపవాసం ఉన్నట్లుగానే మన కంటికి కూడా ఉపవాసం పెట్టాలంటే 40 రోజులు. దేనికి? కంటికి ఎలా ఉపవాసం ఉంటాం? ఏవి చూడకుండా ఉండడమే దాన్ని ఉపవాసం. కంటిని చంపేయండి ఒక 40 రోజులు. ఏం చేస్తారు? కంటిని ఉపవాసం పెట్టేయండి. కడుపును మాడుస్తాంగా 40 రోజులు. కడుపు ఎలా బాధపడుతుందో కన్ను కూడా అలా బాధపడాలా. ఏమ్మా ఎన్ని రోజులైంది, ఎన్నో ఎపిసోడో మర్చిపోయానా అలా కన్ను. ఏమనాలా మనతో? మన కంటికి ఉపవాసం పెట్టేయండి, నోటికి కూడా ఉపవాసం పెట్టేయండి. ఏమని? బూతులు మాట్లాడకుండా, గట్టిగా మాట్లాడకుండా, అహంకారంగా మాట్లాడకుండా, గర్వంగా మాట్లాడకుండా నోటికి కూడా ఏం చేస్తారు? ఉపవాసం పెట్టేయండి. మనం ఎలాగైతే ఉపవాసం ఉంటామో, మన దేహాన్ని ఎలాగైతే ఆయాసపరుచుకుంటామో, దేవుడు అన్నాడు ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరిగింది? 5వ వచనంలో చూడండి. మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట? తన ప్రాణము బాధపడుతుంది. ఒక మనుషుడు ఉపవాసం ఉన్నప్పుడు తన దేహము, తన ప్రాణము, తన ఆత్మ ఏ విధంగా అయితే నీరసించిపోతాయో, ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు, మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? అంటే అట్లాంటి రోజేనా? ఉపవాసం ఉన్నప్పుడు మన దేహము, మన ప్రాణం ఏం కావాలంట? బాధపడాలా. ఉపవాసం ఉంటే కడుపు మార్చుకున్నంత మాత్రాన ఉపవాసం కాదు, మన దేహము, మన ప్రాణం బాధపడాలి. ఏమని బాధపడాలా? దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మ వింటున్నారా? నిద్ర వచ్చేవాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీ నిద్రపోండి. కొంతమంది ఎందుకు మరి చెప్పట్లేదు, నిద్రలో మరి లీనమైపోయారేమో. నిద్రపోయే వాళ్ళు చెప్పట్లేదు, మెలకువతో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. రైట్. ఏదేమైనా ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేసుకోవాలంట? మన దేహము, ప్రాణము బాధపరుచుకోవాలి. అంటే మనం దేవునిలో అంత లీనమై కన్నీటితో ప్రార్థన చేయాలి, మన దుఃఖంతో ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర భారంతో ప్రార్థన చేయాలి. మరేమంటాడు ఆయన? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్లాంటి ఉపవాసం నాకు ఇష్టమా? పగలంతా ఉపవాసం ఉంటారు, ఇంటికి వెళ్ళాక నార్మల్గా జీవిస్తారు. పగలంతా ఉపవాసం ఉంటారు, చేయాల్సినవన్నీ చేస్తారు. ఉపవాసం ఉండనే ఉంటారు, చూడాల్సినవన్నీ చూస్తారు. ఉపవాసం ఉండనే ఉంటారు, ఆడే మాటలన్నీ ఆడతారు. ఇట్లాంటి ఉపవాసం నాకు ఇష్టమా అని ఎవరు అడుగుతున్నారు? నేను కాదు. ఎవరు? దేవుడు అడుగుతున్నాడు. మరి ఇప్పుడు ఆలోచన చేద్దాం. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తున్నామా?
ఎంతమంది, నేను ఎవరిని పేరు పెట్టి అడగను, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మన ఉపవాసము దేవునికి ఇష్టమైందేనా? మన ఉపవాసము మన స్వలాభం కోసమా, మనుషుల మెప్పు కొరక, దేవుని మెప్పించడానికి, దేవుని దగ్గర మనం ఆత్మీయంగా బలపడ్డానిక? ఒకసారి మనల్ని మనమే ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. ఒకవేళ దేవుని లేఖనాల్లో మనం చదువుకున్నట్టుగా కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఏం చేస్తారు? అట్లాంటి ఉపవాసం ఎవరైనా ఉన్నారా? ఏమ్మా, ఎంతమంది ఇంటి దగ్గర గొడవ పడి వచ్చారు? ఇంటి పక్కన వాళ్ళతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ గొడవ పడి వచ్చారా? ఎవరు గొడవ పడి రాలేదా? ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తాం, జాగ్రత్త. అడుగుతాను, మీ భర్తల ఫోన్లు నా దగ్గర ఉన్నాయి, నెంబర్లు. ఫోన్ చేస్తాను, ఎవరెవరు ఏం చెప్తారు చేయమంటారా? వాబా చేయండి సార్ అంటే మీరు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంటి దగ్గర ఏమో అరసలు ఆడొచ్చింటారు, భర్త మాట వినకుండా వచ్చింటారు, పిల్లల్నేమో కసిరించి పంపించింటారు బడికి. ఇప్పుడేమో వచ్చి ప్రభువా ఉపవాసం ఉన్నాను తండ్రి. ఏమో ఇట్లాంటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టమైందా? కొంతమంది కళ్ళు మూతబడిపోతున్నాయి. మరి అది ఉపవాస భారమో, మరి అది నిద్ర భారమో, లేదా సాతాను భారమో? సాతానుడు అంటాడంట గేటు దగ్గరే, ఏమ్మా ఎందుకు వచ్చావు? ప్రార్థనలో ఏం నేర్చుకుంటావు? ఏం నేర్చుకుని ఏం బాగుపడతావు? ఇంటికి పో అంటాడంట గేటు దగ్గర. ఏయ్ సైతానా పక్కకి వెళ్ళి అంటామాడ. లోపలికి వచ్చి కూర్చోగానే మరలా అంటాడు, సర్లే వస్తే వచ్చావు కానీ వాక్యం మాత్రం వినొద్దు. వినొద్దు అంటే ఎవరు మాట వింటున్నట్టు? ఇప్పుడు మన నిద్రపోయే వాళ్ళందరూ సాతానుగాడికి లోబడిపోయారు. పోనీ కొద్దిసేపు విందామనుకున్నా వచ్చి నెత్తి మీద కూర్చుంటాడంట. మరి ఎందుకు కళ్ళు మూతపడితే అంటే నెత్తి మీద బరువు ఉంది. ఏం బరువు? సాతాను కూర్చున్నాడు. ఆ బరువుకి కనురేపలు తెరుద్దామంటే కూడా మన వల్ల కావట్లేదు. మోస్తావా చంపేమంటావా అంటాడేమో వాడు. వాడికి లోబడిపోయి చాలామంది తూగుతూ ఉన్నారు. నేను ఎవరిని ఏమని, ఎందుకంటే ఎవరెవరి భారం వాళ్ళది. ఎవరెవరు అలసిపోయి వచ్చారో, టైర్డ్ అయిపోయి వచ్చారో, మీ బాధలు మీవి. నేనేదో ఇప్పుడు ఒక గంట సేపు వాక్యం శ్రద్ధగా వినండి అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎందుకంటే వింటే మీరు ఆశీర్వదించబడతారు, వింటే మీరు బాగుపడతారు. నిద్రపోతే ఈడ్చుకెళ్ళిపోతాడు ఇంక సాతానుడు. నవ్వుతున్నాడంట, హేళన చేస్తున్నాడంట. ఉపవాసం చేస్తావా? చూస్తలే నీ అంత చూస్తానంటాడంట. ఇప్పుడు వాడి మాట వింటున్నామా, మనం వాడిని జయించి మనం దేవుని మాట వింటున్నామా? ఉపవాసం ఉన్నప్పుడు కలహపడకూడదు, వివాదం పెట్టుకోకూడదు, అన్యాయంగా గుద్దులాడకూడదు. ఏం అవసరం లేకపోయినా నిందలు మోపి అన్యాయమైన మాటలు మాట్లాడి గుద్దులాడుతూ, భర్తతో వాదులాడుతూ, పిల్లలతో వాదులాడుతూ, గొడవ పడుతూ, ఇరుగు పొరుగు వారితో మనం భక్తిగా వచ్చి ప్రార్థన చేసిన దేవుడు వినడు. విన్నా దేవుడు ఏమంటాడు? ఇట్లాంటి ఉపవాసం నాకు ఇష్టం లేదు అంటాడు దేవుడు. మరి ఎట్లాంటి ఉపవాసం ఆయనకి ఇష్టము అని ఆలోచన చేస్తే ఆ కింద వచనంలో మనం చదువుతాం చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మానుమోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఒకటి ఉంది. ఉపవాసాన్ని దేవుడు అంగీకరించే పద్ధతి ఒకటి ఉంది. మనము బాధపడే వారిని ఓదార్చాలంట. ఉపవాసం ఉన్నప్పుడు మనం బాధపడకూడదు, బాధపడేవారిని మనం ఓదార్చాలా. కష్టంలో ఉన్న వారికి ధైర్యం చెప్పాలా. దుఃఖంలో ఉన్న వారిని నిరీక్షణ కలిగే విధంగా, ధైర్యపరిచే విధంగా మనం మాట్లాడాలా. కొన్నిసార్లు మనకే శక్తి చాలదు ఉపవాసం ఉన్నప్పుడు కదమ్మా. ఉపవాసం ఉండి మనమే మాట్లాడలేకపోతాం, మనమే నిలవబడలేకపోతాం. కొన్నిసార్లు ఉపవాసం ఉన్నాము కదా అని చెప్పి మరీ నీరసంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనము సంతోషంగా, ఆనందంగా ఉండాలంట. ఉపవాసం ఉన్నామని ఇరుగు పొరుగు వారికి తెలియాల్సిన అవసరం లేదు. మన ఉపవాసం ఉన్నామని పరిశుద్ధాత్మ దేవునికి తెలిస్తే చాలు, మనల్ని చూస్తున్నటువంటి దేవునికి తెలిస్తే చాలు. అందుకనే మత్తయి సువార్తలో ఆయన అంటూ 6వ అధ్యాయంలో ఎలా ఉండాలో మనం ప్రార్థన చేసేటప్పుడు చెప్తారు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి 5 నుంచి 7 వచనాలు చదవండి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకుడి, మనుషులకు కనబడవలెనని వేధుల మూలలలోనూ
నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఉపవాసం ఉన్నప్పుడు ఎవరో చూడాలని కాదు, ఎవరో గుర్తించాలని కాదు, ఎవరో గమనించాలని కాదు. పరిశీలి శాస్త్రులు అలాగే చేసేవారంట. మనమైతే 40 రోజులు ఉపవాసం ఉంటాం, వాళ్ళు వారంలో 2 రోజులు ఉపవాసం ఉంటారు. శాస్త్రులు పరిచయాలు ఎన్ని రోజులు ఉంటారు? వారంలో 2 రోజులు. ఈ 40 రోజులే కాదు, ప్రతి వారం 2 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు. అంటాడు కదా, ఒకసారి పరిచయుడు ప్రార్థన చేస్తూ, ప్రభువా వారమునకు 2 మారులు ఉపవాసం ఉన్నాను అంటాడు. శాస్త్రుల పరిచయుల నీతది, వారికి ఉండేటువంటి భక్తది. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారు. మనం ఎన్నిసార్లు ఉపవాసం ఉంటాం వారంలో? అన్నం ఉడకనప్పుడు ఒకరోజు, అన్నం చిరిగిపోయినప్పుడు ఒకరోజు కదమ్మా. కావాలని దేవుని సన్నిధిలో తినడానికి ఉండి ఉపవాసం ఉండడం, అది ఉపవాసం అంటే. తినడానికి ఏమీ లేనప్పుడు ఉపవాసం ఉండడం కాదు. కొన్నిసార్లు ఎక్కడికో పెళ్ళికి వెళ్తాం, లేట్ అయ్యి వస్తాం, అక్కడ ఏమో మధ్యాహ్నం తింటాం. ఇంటి దగ్గర వచ్చి చేసుకోవడానికి ఓపిక ఉండదు, అలసిపోయి వస్తాం, టైర్డ్ అయిపోయి ప్రయాణాల్లో నీరసంతో వస్తాం. భర్త అడుగుతాడు, ఏమో చేస్తావా అంటే, లేదులేండి అలసిపోయాను, ఇక పడుకుందాం, పొద్దున్న చేసుకుందాం అంటాం. ఇంకా ఆ రోజు ఉపవాసం ఉన్నట్లేనా? ఖాళీ కడుపుతో పడుకుంటున్నాగా, అది ఉపవాసం కాదు. ఉపవాసం అంటే కళ్ళ ముందు తినడానికి ఉన్నా తినకపోవడం, ఏదైనా చేయడానికి చేతుల్లో పనున్నా చేయకపోవడం. ఉపవాసం అంటే అన్నీ ఉండి వాటిని వదులుకోవడం. దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం అదే. ఇదిగో, శాస్త్రుల వలె పరిచయుల వలె వేషధారులుగా మీరు ప్రార్థన చేయొద్దు. ఎప్పుడైనా ఉపవాసం ఉన్నానని 10 మందికి చెప్పుకోవద్దు. ఎవరికి తెలియకూడదు మనం ఉపవాసం ఉండాల్సిన ఉన్నాము అన్న ఆ విషయం మరొకరికి తెలియాల్సిన అవసరం లేదు. మనం చూస్తున్నటువంటి దేవునికి మాత్రం ఆ విషయం తెలిస్తే చాలు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి అంటాడు దేవుడు. నీరసంగా ఉండకూడదంట. తలస్నానం చేసి నీట్గా రెడీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంట. ఏం చేయాలి? ప్రార్థనలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ దేవుని మహిమపరచాలి. కొంతమందిని చూస్తేనే అర్థమైపోతుంది, యాల పడుకొని వచ్చింటారు. ఏమ్మా అంటే, ఉపవాసం సార్. ఎన్ని రోజులే అమ్మా అంటే, ఇంకా ఈరోజే సార్. ఒక్కరోజుకి అలవడిపోయింది తల్లి. మరి 40 రోజులు ఎట్లా వస్తుందో పాపం. 40 రోజులు ముగింపు సభ వరకు ఒక్కరోజుకే అలవడిపోయి ఉంటారు. మరి కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన పనికి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిపోయి ఎవరికేం చెప్పరు, అమ్మ నేను ఉపవాసం ఉండని ఏం చెప్పరు. చేసే పనులు అర్థమవుతుంది. మిగతా వాళ్ళకంటే స్లోగా పని చేస్తుంటారు, మిగతా వాళ్ళకంటే నిదానంగా పని చేస్తున్నారు. చేస్తూ 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 కళ్ళు తిరిగి పడిపోతారు. ఏమ్మా అంటే, ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉండి ఎవరు వెళ్ళమన్నారు పనికి? ఉపవాసం ఉన్నప్పుడు పనికి వెళ్ళాలా, ప్రార్థనలో ఉండాలా? ఉపవాసం అంటేనే దేవునికి దగ్గరగా ఉండడం. ఏమంట? దేవునికి దగ్గరగా ఉండడం. ఉపవాసం ఉన్నాను కదా అని చెప్పి ఉపవాసం పేరు మీద ఊర్లు తిరగడం కాదు, ఉపవాసం ఉండి పనికి వెళ్ళడం కాదు, ఉపవాసం ఉండి ఉద్యోగానికి వెళ్ళడం కాదు. ఉపవాసం అంటేనే దేవుని సన్నిధిలో గడపడం. ఉపవాసం ఎప్పుడు ఫలిస్తుంది, ఎప్పుడు పని చేస్తుంది అంటే మనం ఆయన సన్నిధిలో కూర్చుండినప్పుడే కదా. మనం ఉపవాసం ఉండి ఎక్కడికి వెళ్ళినది ఉపవాసం లెక్కలోకి రాదు. మనం కడుపు మార్చుకున్నామన్న ఫీలింగ్ తప్ప అది ఉపవాసము లెక్కలోకి రాదు అసలు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు 58వ అధ్యాయం ప్రకారం ఎలా ఉండాలంట? కలహపడకూడదు, వివాదం చేసుకోకూడదు, అన్యాయంగా గుద్దులాడకూడదు. మత్తయి సువార్త 6:6-7 ప్రకారం ఎట్లుండాలంట? వేషధారుల వలె ఉండకూడదు. ఏమా వందనాలు పెడదామని వస్తే మరి ఉపవాసం ఉండడం ఎలా ఉండాలో నేర్చుకున్నాం. ఉపవాసం ఉంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇంకొకటి ఇంకా చెప్పండి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకా దుర్మార్గుల కట్లు విప్పాలి. ఇంకా చెప్పండి అమ్మా, మీకు తెలిసినవి చెప్పండి. తప్పైనా మనమే మార్కులు వేసుకోగా చెప్పండి, ఏదైనా పర్వాలేదు.
ఆ 58వ అధ్యాయము 7-8 వచనాలు ఇడిచిపెట్టి మీ తలంపుకి వచ్చినాయి చెప్పండి. దేవునితో ఎక్కువ సమయం గడపాలా? ఇంకా చెప్పండి అమ్మా. ఏమో నాకు వినిపించలేదు, చెప్పండి. ఇంకా చెప్పండి అమ్మా. ఏం చేయాలి? ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, దేవునితో ఎక్కువ సమయం గడుపుతాం. ఇంకా వాక్యం చదవాలా? ఓకే. ఇంకా వాక్యం చదువుకోవచ్చు. 6-7 గంటలు ప్రార్థన అయితే చేయలేంగా. ఎంత టైం ప్రార్థన చేస్తామో చేసి మిగతా సమయంలో వాక్యం చదువుకోవచ్చు. ఇంకా ప్రార్థన చేస్తూనే ప్రార్థనలో మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉన్నప్పుడు భక్తులు ఏం చేశారో మనం అదే విషయాలను చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడగలిగితే ఒకసారి అపోస్తుల కార్యములలో 17వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు చదువుతాం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. కొన్ని వచనాలు. వారు ప్రభువుని సేవించుచు నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని చాలు. ఇక్కడ పరిశుద్ధాత్మతో సహవాసములో కూర్చున్న అపోస్తలులు, ఇంకా బర్నబా పౌలు పరిచర్యలోనికి వెళ్ళకముందు వారందరూ ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, ఉపవాసం ఉండి దేవునిని లేదా ప్రభువును సేవించుచు ఉపవాసం ఉన్నారు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవుని సేవించాలా. సేవించడం అంటే ప్రార్థించడం లేదా ఆరాధించడం లేదా కొనియాడడం. అంటే ఉపవాసం ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలంటే ప్రభువును సేవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఉపవాసం ఉన్నాను కదా అని చెప్పి పనుకెళ్తే పని చేసుకుంటే ఏం ఉపయోగం ఉండదు. కానీ ఉపవాసం ఉన్న రోజున మనం కూడా తప్పకుండా ప్రభువును సేవించే వారమై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోబు గ్రంథంలో మనం చూస్తే 36వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూస్తాం చూడండి. 10-11 వచనాలు ఒకసారి చదవండి. 36 యోబు గ్రంథం 36వ అధ్యాయము 10-11 వచనాలు. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. హల్లెలూయా. దేవుని సేవిస్తే ఏం కలుగుతుందంట? సుఖము, క్షేమము. ఉపవాసం ఉండి మనం దేవుణ్ణి సేవిస్తూ ప్రార్థన చేస్తే మనకు క్షేమం కలుగుతుంది. ఉపవాసం ఉండి పనికి వెళ్తే కూలి వస్తుంది. కూలి కావాలా, క్షేమం కావాలా? కూలి ఒక రోజు అయిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, సార్ జ్వరం వచ్చిందని, మనం వారం కూలి ఒకరోజు. మరి దేవుడిచ్చే క్షేమం అది శాశ్వత కాలం ఉంటుంది. దేవుడు ఒకసారి మనలో క్షేమంగా ఆశీర్వదించాడంటే, దేవుడు మనలో ఒకసారి దీవించాడంటే తరతరముల వరకు దేవుడు అంటాడు కదా, ఇదిగో 1000 తరముల వరకు ఆశీర్వదిస్తానన్నాడు. ఆయన కనికరం మనకు, మన పిల్లలకు 1000 తరాల వరకు దేవుని కనికరం నిలుస్తుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అపోస్తలులు చేసినట్టుగా మనం కూడా ప్రభువును సేవించాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? ప్రభువును సేవిస్తే ఏం కలుగుతుంది? 11వ వచనంలో చదివాం కదా, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను. మనకు క్షేమం కలగాలన్నా, సుఖము కలగాలన్నా, సమాధానం కలగాలన్నా, నెమ్మది కలగాలన్నా ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? దేవునిని సేవించాలి లేదా దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి. ఉపవాసం ఉన్నానని చెప్పి పేరుకు మాత్రమే ఉపవాసం ఉండి సొంత పనుల్లో బిజీగా తిరిగామనుకోండి, ఏమీ ఉపయోగం లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన ఉపవాసం ఎప్పుడు ఫలిస్తుంది అని ఆలోచన చేస్తే ఎప్పుడు ఫలిస్తుందంట?
మనం ప్రభువును సేవించినప్పుడు. ప్రభువును సేవిస్తే సుఖము క్షేమము కలుగుతుంది. ఈరోజు ఎవరైనా సమాధానం లేకపోతే ఉపవాసం ఉండి ఉపవాసంలో దేవుని సేవించే ప్రయత్నం చేయండి. దేవుడు మనకు క్షేమమును సుఖమును సమాధానమును దయచేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొకటి, ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుతాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5, 6 వచనాలు ఒకసారి చదువుదాం. నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఏం చేశారంట? పాపాత్ములమని ఒప్పుకున్నారు. ఉపవాసం ఉండి మనం చేయాల్సిన పని కూడా అదే. ఏం చేయాలా? మన పాపాలను మనం ఒప్పుకోవాలా. మనం చేస్తున్న అక్రమాన్ని మనం ఒప్పుకోవాలా. మనం చేస్తున్నటువంటి దుష్ట ఆలోచనలు, మనం చేస్తున్నటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులను, చెడు మాటలను, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు అన్నింటినీ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. మనలో ఏది చెడుందో, మనలో ఏది కీడుందో, మనలో ఏది మనకు హాని కలిగించేది ఉందో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు, మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. మనం ఏదైనా చేసినవన్నీ మనకు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు పాపమును గూర్చియు తీర్పును గూర్చియు, చదవలేదా ఎప్పుడు ఈ వాక్యాన్ని? ఒప్పింపజేస్తాడంట. ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. ఖచ్చితంగా మనం ప్రార్థనలో ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం కూడా మన పాపాలను ఒప్పుకోవాలా. ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళిపోయి భయంకరంగా ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో భయంకరంగా ఓడిపోయారు. 4,000 మంది ఒకే రోజే చనిపోయారు. అయినా వారిలో ఏమాత్రం దేవునికి దగ్గర కావాలన్న ఆలోచన లేకుండా కొద్ది రోజులు ఆగి మందసం ఉంటే బాగుపడతాం అనుకొని మందసాన్ని తెచ్చిపెట్టుకొని మరలా యుద్ధానికి వెళ్ళిపోతే ఈసారి 20,000 మంది చనిపోయారు. ఎంతమంది? 20,000 మంది చనిపోయారు. రెండవసారి యుద్ధం చేస్తే మొత్తం ఎంతమంది చనిపోయారు? 24,000 మంది చనిపోతే అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఎందుకు మేము యుద్ధంలో ఓడిపోతున్నాం, ఎందుకు మేము యుద్ధంలో గెలవలేకపోతున్నాం, ఎందుకు మా శత్రులైన ఫిలిష్తీయులను మేము ఓడించలేకపోతున్నాం. ఇదిగో దేవుని సేవకుడు మా దగ్గర ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. దేవుని మందసం మా దగ్గర ఉంది, దేవుని మందసం వాళ్ళ దగ్గర ఉంది. దేవుని సేవకుడు ఉన్నాడు, దేవుని మందసం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, మన్నా ఉంది, ఆజ్ఞల పలకలు ఉన్నాయి, అన్నీ ఉన్నా ఎందుకు ఓడిపోయారో వాళ్ళకి అర్థమైంది. అందుకే 3వసారి మిస్పాలో కూడుకొని ఏం చేశారంట? నీళ్లు చేది అక్కడ ఉపవాసం ఉండి మేము పాపాత్ములం ప్రభువా అని ఒప్పుకున్నారు. 3వసారి ఒప్పుకున్న తర్వాత దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ జీవితాల్లో కార్యం చేయాలి అంటే ఉపవాసం ఉంటే సరిపోదు. ఉపవాసంలో ఏం చేయాలా? మన పాపాలను ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. నేను పాపాన్ని ఒప్పుకుంటే ఎవరైనా వింటారేమో, నేను పాపం ఒప్పుకుంటూ ఉంటే ఎవరైనా నవ్వుతారేమో అని ఎవరిని చూసి మనం సిగ్గుపడకుండా దేవుడు చూస్తున్నాడు, దేవుడు నా పాపాన్ని క్షమిస్తాడని చెప్పి మనం కూడా ఏం చేయాలా? మన పాపములన్నింటినీ ఒప్పుకోవాలా. మోకాళ్ళ మీద నిలవబడినప్పుడు ఆ భారం ఏంటో మనకు తెలుస్తుంది. మోకాళ్ళ మీద నిలవబడినప్పుడు మన బాధ ఏంటో మనకు తెలుస్తుంది. ఎవరిని పట్టించుకోకూడదు. మనం ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మన పాప భారాన్ని మనం తొలగించుకున్నామో లేదో చూడాలి. కొంతమందికి పాపాలు అవేమంత పెద్ద భారం అనిపించవు, కానీ పరిశుద్ధాత్మతో ఎవరైనా అనుభవం కలిగిన వారు కనుక ఒక్క చిన్న పాపం చేసినా విలవిల్లాడిపోతారు. అయ్యో, నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడున్నాను, దేవునికి ఆయాసకరంగా జీవించి ఉన్నానని చెప్పి ఆ బాధ ఏంటో, ఆ భారం ఏంటో మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు తెలుస్తుంది. కాబట్టి మోకాళ్ళ మీద నిలబడి ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలా? మన పాపాలన్నిటిని ఒప్పుకోవాలా.
దేవుని జ్ఞానం కలిగినటువంటి గొప్ప సేవకుడు ఒక ఆయన దానియేలు గారు మోకాళ్ళ మీద పడి ఏడ్చేవాడు. రోజు ఏడ్చి, ఇదిగో ప్రభువా, నేను నా ప్రజలందరూ పాపం చేశామని ఒప్పుకున్నాడు. చూడండి, దానియేలు గ్రంథంలో ఒకసారి మనం చూడగలిగితే 9వ అధ్యాయము 3 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. చూడండి. ఆ ఆ ఆ నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనినదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి ఎదుట నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయాదేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపములను దుష్టులమైన చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారం. ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని చింతిస్తూ దుఃఖిస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి దానియేలు గారు ఆ ప్రార్థనలో ఏం చేస్తున్నాడట? అందరూ చెప్పండి, ఏం చేస్తున్నాడు? తమ పాపములను ఒప్పుకుంటున్నాడు. తమ ప్రజల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ప్రవక్తలు చెప్పిన మాటలు మేము వినలేకపోయాం, యాజకులు చెప్పిన మాటలు మేము వినలేకపోయాం, అధికారులు చెప్పిన మాటలు మేము వినలేకపోయాం. ఇదిగో యూదా ప్రజలందరూ నీ ఆజ్ఞలను విధులను ఆలకింపక మేము పాపం చేశాం ప్రభువా, మేము దుష్టులముగా దుర్మార్గంగా ప్రవర్తించాం ప్రభువా అని చెప్పి ఎవరు ఒప్పుకుంటున్నాడు? దానియేలు గారు ఒప్పుకుంటున్నారు. దానియేలు కంటే గొప్పవారం అండి మనం. ఏమ్మా, దానియేలు కంటే గొప్పవారమా? ఈరోజు మన ఉపవాసం ఫలించాలంటే మనం కూడా ఏం చేయాలా? మన పాపాలను ఒప్పుకోవాలి. మొదట ఉపవాసంలో దేవుని స్తుతించాలా, ఆ తర్వాత మన పాపాలను కూడా ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకోకుండా ఎంత ప్రార్థన చేసినా వ్యర్థం. పాపముతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. పాపాన్ని మనసులో పెట్టుకొని, పాపాన్ని హృదయంలో పెట్టుకొని, పాపాన్ని మనసులో పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా వ్యర్థం. అవి పైకి మాటలు మాత్రమే కానీ వాటిని దేవుడు అంగీకరించడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన ప్రార్థన, మన ఉపవాస ప్రార్థన ఫలించాలంటే ఏం చేయాలంట? మన పాపములను మనము ఒప్పుకోవాలా. కాబట్టి ఈ 40 రోజులు మీరు ఆశీర్వదించబడాలి అంటే, మీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఉపవాసం ప్రతిసారి గుర్తుకొచ్చిన ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోండి. దేవుడు జ్ఞాపకం చేసిన ప్రతి పాపాన్ని విడిచిపెట్టండి. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ విడిచిపెట్టాలా? ఒప్పుకొని ఊరికే ఉంటే సరిపోదు. ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఉపవాసం ఎలా ఉండాలో దేవుని వాక్యం చెప్పింది. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా దేవుని వాక్యం చెప్పింది. మరి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటాం? బైబిల్ ప్రకారంగా ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే సరిపోతుంది అని ఆలోచన చేద్దాం. 40 రోజులు. ఇంకా చెప్పండి, ఎన్ని రోజులు ఉండొచ్చు బైబిల్ ప్రకారంగా ఉపవాసం? 7 రోజులు. ఇంకా 3 రోజులు, 1 రోజు. ఇంకా ఏమ్మా, కొంచెం వాక్యం వినండి అమ్మా. ఎన్ని రోజులు ఉండొచ్చు? దేవుని దగ్గర మనం ఎప్పుడైనా ఉపవాసం ఉండవచ్చు. ఎన్ని రోజులు ఉంటాం? బైబిల్ ఏం చెప్తుంది? ఎన్ని రోజులు ఉపవాసం చేయమని చెప్తుంది? 2 రోజులా? 40 రోజులు. బైబిల్ నేను పోయినసారి చెప్పాను, మీకు గుర్తులేనట్టుంది. ఎన్నిసార్లు ఉపవాసం ఉండాలో చెప్పాను. 1 రోజు ఉన్న వాళ్ళు ఉన్నారు, 3 రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు, 7 రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు, 14 రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు, 21 రోజులు ఉన్నవారు ఉన్నారు, 40 రోజులు ఉన్నవారు ఉన్నారు. ఈ లెక్కలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలా? వారి పేర్లు కూడా చెప్పాలా. 1 రోజు ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు బైబిల్లో? చెప్పండి అమ్మా, 1 రోజు ఎవరెవరు ఉన్నారు? ఎస్తేరు 3 రోజులు ఉంది. 3 రోజులు వచ్చినప్పుడు చెప్పుదురు ఆ పేరు హోల్లో పెట్టుకోండి. 1 రోజు ఉన్న వాళ్ళు చెప్పండి. ఎవరైనా ఉన్నారో బైబిల్లో 1 రోజు? ఎవరు జ్ఞాపకం రావట్లేదా?
హన్నా ఒక్కరోజు ఉందా? ఒక్కరోజేనా? అసలు హన్నా ఉపవాసం ఉందా? అన్నా ఉపవాసం ఉంది, హన్నా కాదు, అన్నా. ఎన్ని రోజులు? ఒక్కరోజా? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు ఉపవాసాన్ని ఎన్ని రోజులు చేశారు మీరు? ఒక్కరోజు. దేవుని వాక్యం చెబుతుంది, ఒక్క దినము 1000 రోజుల కంటే అంటే 1000 రోజులు అంటే కూడా 3 సంవత్సరాలకే వచ్చేది. ఆమె 84 సంవత్సరాలు చేసింది. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయంలో మనం ఇశ్రాయేలీయులు చేసిన ఉపవాసాన్ని మనం చూడొచ్చు. 20వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఇశ్రాయేలీయులందరూ ఉన్నారు. ఎన్ని రోజులు? ఒక్కరోజు ఉపవాసం ఉన్నారంట. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఉపవాసం ఉన్నారు. దేని కొరకు ఉపవాసం ఉన్నారో మనకు తెలీదు, అంతకుముందు చరిత్ర మనకు తెలీదు. అక్కడ ఇశ్రాయేలు గోత్రములలో ఒక గోత్రం కొట్టివేయబడింది. ఏ గోత్రమో తెలుసా? ఏమో తలల పైకెత్తండి. ఇప్పుడు చదివి చెప్తే అవసరం లేదు మీ సమాధానం, ఇప్పుడు చదవక్కర్లేదు. నెక్స్ట్ వారం చెప్పే వాక్యం ఈరోజే చెప్తాను, ప్రిపేర్ అయ్యారండి. ఒకేలా అట్లా చెప్పినా కూడా మీ సిద్ధపడి రారు. ఏం జరిగిందంటే ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? 12 గోత్రాలలో ఒక గోత్రం బొత్తిగా నాశనం అయిపోయింది. ఏ గోత్రమో తెలుసా? బైబిల్ చూసేవాళ్ళు చెప్పినా వినను, బైబిల్ చూస్తున్న వాళ్ళు చదువుతున్న వాళ్ళు చెప్తారు తర్వాత. ఎందుకంటే నేను మాట్లాడి అది ఇది అనే లోపల దొరుకుతుంది ఆ పాయింట్. తర్వాత చెప్తే ఇంతమందిలో అబ్బా చెప్పిరా అనుకుంటాం, కానీ బైబిల్ చదివి చెప్తే అవసరం లేదు. చరిత్ర మనం బైబిల్ కనీసం ఒక్కసారైనా కంప్లీట్ చేసి ఉండమా? ఏమో ఒక్కసారైనా బైబిల్ చదివింటాంగా. చదివారా ఒక్కసారైనా? బైబిల్ పూర్తి కంప్లీట్ చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. దేవునికి స్తోత్రం. ఒక్కసారైనా పర్వాలేదు, నేనేమి 2-3 సార్లు అనట్లేదు. ఒక్కసారి కంప్లీట్ చేసినా చేతులు ఎత్తండి. ఇంకా అంతేనా? 300 మంది సంఘంలో 3, మిగతా వాళ్ళు అక్కడ కొంచెం అక్కడ కొంచెం కదమ్మా. మీరు మినుకెడ పెరకనికి పోతారు కదా, మిషనేనా కోసేది? మిషనేనా? మనుషులు ఏం బుడలకాడ పెరుకుతారా? మనుషులు చేసే పని చెప్పండి, మిషన్లు కాకుండా. పని చేసే వ్యవసాయంలో మనుషులు తీసే పని కలుపు తీస్తారా? మిషన్ చేసేది కాకుండా మనుషులు మాత్రమే చేసే పని ఏది? కలుపు తీయడం. నాటేస్తారు, పోనీ నాటేస్తారు, అక్కడ కొంచెం అక్కడ కొంచెం వేస్తారా? మొత్తం వేస్తారా? అక్కడ కొంచెం వేసి మరి కొంచెం దూరం పోయి మరి అక్కడ కొంచెం వేసి మరి అవతల లైన్లు పోయి మరి కొంచెం అట్లా వేయరా? అట్లా వేస్తే గిన 2 చేతులు ఎత్తి అమ్మా మహాతల్లి ఇంటికి పోమ్మ అంటారు. ఏమంటారు? ఇంటికి పోమ్మ, రేపు నుంచి పనికి రావద్దు తల్లి అంటారు. అంతేనా? అంటే అక్కడక్కడ పని చేయడం మనుషుల పద్ధతి కూడా కాదు. మరి పనిలోనే అంత సక్రమంగా అంత చక్కగా కంటిన్యూగా చేస్తే మరి బైబిల్లో అక్కడ కొంచెం చేస్తే న్యాయమేనా? అక్కడ ఆదికాండం నుంచి మొదలు పెట్టండి, ఈ 40 రోజుల్లో బైబిల్ అయిపోగొడతారా? రోజు 50 అధ్యాయాలు చదవండి. ఎన్ని అధ్యాయాలు? 50 అధ్యాయాలు చేసేలో మేము పనికి వేస్తాం సార్ అంటారా? కరెక్ట్ 1:30 చదివేసి 50 అధ్యాయాలు. నేను కూర్చుంటే 50 అధ్యాయాలు మినిమం చదువుతాను. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కొంచెం ఎక్కడెక్కడ అవసరమైతే చదివినా పర్వాలేదు, కానీ కనీసం పూర్తి అవగాహన కొరకైనా మనం మొత్తం ఒకసారి చదవాలి బైబిల్ని.
కాబట్టి బైబిల్ గ్రంథం అంతా చదివితే అక్కడున్న చరిత్ర ఏమో మనకు అర్థమవుతుంది. 12 గోత్రాలలో అతి చిన్న గోత్రం బెన్యామీను గోత్రం. ఏది? బెన్యామీను గోత్రములలో ఒకడు ఒక స్త్రీని పాడు చేసి చంపేశాడు. ఏం చేశాడు? పాడు చేసి చంపేశాడు. ఇప్పుడు టీవీల్లో మనం వార్తల్లో చూస్తాం కదా, చిన్న పిల్లని లేదా మహిళలని లేదా వృద్ధులను ఎంత భయంకరంగా ఇది చేసి నాశనమైపోతున్నారో మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనం పేపర్లలో వార్తల్లో వింటున్నాం, కానీ బైబిల్ గ్రంథంలో అప్పటికే జరిగింది. అది కూడా ఎంత ఘోరంగా జరిగిందంటే ఇప్పుడు చదువుతున్న వార్తలలో కూడా అంత ఘోరంగా చేయట్లేదు ఎవరు. రాత్రంతా ఆమెను చెడిపి డోరు బయట పడేసి వెళ్ళిపోయారంట. ఆ ఇంటి యజమాని పొద్దునే తలుపు తీసి చూస్తే ఆయన భార్య అక్కడ పడిపోయింది. ఆయన ఏం చేశాడు? ఆమెను 12 ముక్కలు చేశాడు. ఏం చేశాడు? 12 ముక్కలు చేసి 12 గోత్రాలకు పంపించాడు. ఇదిగో మీ ఎదుట ఉన్న ఈ ముక్క నా భార్య శరీరం, నా భార్యని ఇంత ఇదిగా పాడు చేశారు కనుక మీరు నిజంగా దేవుని పిల్లలైతే ఈ 12 గోత్రాల వాళ్ళు కలిసి లేదా పాడు చేసిన గోత్రాన్ని విడిచిపెట్టి మిగతా 12 గోత్రాల వాళ్ళు కలిసి నాకు న్యాయం చేయండి అని ఒక వ్యక్తి పిటిషన్ వేశాడు. 11 గోత్రాల దగ్గర న్యాయం కొరకు. ఆ 11 గోత్రాల వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే అలా చేసేవాడు దేవుని బిడ్డలలో ఉండకూడదు, దేవుని బిడ్డలలో ఉండకుండా పూర్తిగా చంపేయాలని చెప్పి ఎవడు చేశాడో అని ఆరాధిస్తే బెన్యామీను గోత్రం బయటపడింది. బెన్యామీను గోత్రంలో ఎవరు చేశారో కుటుంబాల వరుసన చేస్తే ఒకడు బయటపడ్డాడు. వాడి కుటుంబాన్ని నాశనం చేసి చంపేద్దామంటే ఆ గోత్రపు వారందరూ ఎదురు తిరిగారు. ఆ గోత్రం వారు, ఆ దాయాదులు, ఆ మేటివారు అనుకోండి, మీకు అర్థమయ్యేటట్టు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. రే, మీ 11 గోత్రాలు ఒక్కటైపోయి మా ఒక్క గోత్రాన్ని పాడు చేద్దాం, నాశనం చేద్దాం అనుకుంటున్నారు, ఎలా చేస్తారో చూద్దామని చెప్పి 11 గోత్రాలకు ఎదురు తిరిగారు. ఒక గోత్రం వాళ్ళు ఎదురు తిరిగి పోట్లాడుతున్నారు, వాదులాడుతున్నారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే 11 గోత్రాల వాళ్ళు ఓడిపోతున్నారు, ఒక్క గోత్రం వాళ్ళు గెలిచారు. అది కూడా పాడు చేసిన వాడి పక్షాన పోరాడే వాళ్ళు గెలిచారు. గెలిస్తే ఆ తర్వాత వాళ్ళు చేసిన పని అది. ఇందాక మనం చదువుకున్నామే 26వ వచనం. ఇప్పుడు చదివితే మనకు అర్థమవుతుంది. చదవండి ఎవరైనా ఒకసారి. 20వ అధ్యాయము. యెహోవా సన్నిధిలో ఒక రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. ప్రభువా, మా గోత్రకర్తలే మా అన్నదమ్ముల మీదకి యుద్ధానికి వెళ్ళవలసి వస్తుంది. అవతల చంపాలనుకుంటే వాడేం శత్రువు కాదు, చంపాలనుకుంటే వాడే మాకు విరోధి కాదు, సొంత అన్నదమ్ములే, సొంత తండ్రి పిల్లలే, ఒకే దాయాదులు, ఒకే దేవుణ్ణి ప్రేమించేవారు, ఒకే దేవుని ఆరాధించేవారు. అయినా ఎవరిలో పాపం ఉన్నా సరే, దేవుని బిడ్డలైనా ఇంటి వారైనా సరే చంపేయాలని దేవుని ఆజ్ఞ గనక ఆ రోజు బయలుదేరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరుసటి రోజు వారిలో ఒక్కడు కూడా ఉండకుండా చంపేశారు. ఆ పాపాన్ని అంతటిని నిర్మూలన చేసినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ ఒక్క సందర్భంలోనే ఒక రోజంతా ఉపవాసం ఉన్నారు. మరలా కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే 3 రోజులు ఉపవాసం ఉన్న సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, 3 రోజులు ఎవరెవరు ఉన్నారు? ఎస్తేరు గారు ఒకటి. నినేవే పట్టణం అసలు 7 రోజులా, ఒక్కరోజా? నినేవే పట్టణం అసలు ఎన్ని రోజులు ఉన్నారు? నినేవే పట్టణస్థుల ఉపవాస దినాలు లెక్కించబడలేదు. 40 రోజులు స్వార్థ ప్రకటించారు. వారు తగ్గించుకొని ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థిస్తే దేవుడు కీడు చేయక మానివేసిననుంది. ఎన్ని రోజులని బహుశా లేదు. అయితే మొదట ఎస్తేరు మీదికి వచ్చినటువంటి నింద, ఎస్తేరు చిన్నాన్న మొర్దెకై మీదకి వచ్చినటువంటి అపనింద, యూదుల మీదకి వచ్చినటువంటి భయంకరమైన చట్టం, వాటన్నిటిని రద్దుపరచడానికి 3 రోజులు ఉపవాసం ఉన్నారని ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. త్వరగా మనం ముగించేద్దాం.
ఆ, ఆ, నా నిమిత్తము ఉపవాసం ఉండి ఆ, చాలు. ఇక్కడ 3 రోజులు యూదులందరినీ, మొర్దెకైని, ఎస్తేరు పనికత్తలు అందరూ 3 రోజులు ఏం చేశారంట? ఉపవాసం ఉన్నారు అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కరోజు చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు. బైబిల్లో వ్రాయబడిన ప్రకారం 3 రోజుల ఉపవాస ప్రార్థన కూడా ఉంది. మరొక ఆయన మనం ఆలోచన చేసి, యోనా చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? ఆ 3 రోజులు ఏం తిన్నాడు? ఏమీ లేదు కదమ్మా. మీరేమన్నా పెట్టారా ఆయనకి? ప్రార్థన చేస్తున్నాడు, కడుపు నిండా తిని ప్రార్థన చేశాడా? ఏం చేశాడు? 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. చేప తినేది ఏమైనా తిన్నాడా? చేప కడుపులో పేగులు ఏమీ లేదు. ఆయనకు కూడా 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. 3 రోజులు ఎస్తేరు ఎలాగైతే ఉపవాసం ఉందో, చేప కడుపులో, బహుశా మనకేం అక్కడ లేదు 3 రోజులు ఉపవాసం ఉన్నట్టు, కానీ 3 రోజులు చేప గర్భంలో ఉన్నాడు, అది ఉపవాసం ఉన్నాడని మనం అర్థం చేసుకుంటాం వాక్యాన్ని చదువుతూ ఉంటే. కనుక 3 రోజులు ఎస్తేరు ఉన్నారు, రెండవదిగా యోనా ఉన్నాడు, మూడవదిగా ఇంకా చెప్పలేగా సార్ అంటారా? అపోస్తల కార్యముల గ్రంథంలో భక్తుడైనటువంటి పౌలు గారు యేసుక్రీస్తు వారు పేరు పెట్టి పిలుచుకున్న తర్వాత, చూడండి ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి త్వరగా. అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. ఇక్కడ యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత కలిగింది అపోస్తలుడైన పౌలు గారికి. దమస్కు అనే పట్టణానికి ఈ స్ట్రీట్లో వెళ్తూ ఉన్నప్పుడు, గుర్రాల మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుని వెలుగు ప్రత్యక్షమైందంట. ఆ వెలుగు చూడలేక అతని కళ్ళు పోయి 3 రోజులు అతడు కూడా అన్నపానములు లేకుండా ఉన్నాడు. అన్నపానములు లేదంటే ఉపవాసంతో ఉన్నాడు. 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. బహుశా ఇంకెవరైనా ఉన్నారేమో, కానీ నేను వెతికితే నా అవగాహన ఉన్నంత వరకు ఎస్తేరు, యోనా, అపోస్తలుడైన పౌలు గారు 3 రోజులు ఉపవాసం ఉన్నారు. మూడవదిగా 7 రోజులు. 7 రోజులు ఎవరెవరు ఉన్నారు ఉపవాసం? ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు చెప్పం, గట్టిగా చెప్పు. ఎవరు? దావీదు. ఎవరి కొరకు? తన కుమారుని కొరకు. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం, అదేనా? సమూయేలు గ్రంథమా? 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17-18 వచ్చిన త్వరగా చదవగలిగితే చదవండి, లేదా రెఫరెన్సులు రాసుకోండి. మనం ముందు కొనసాగుదాం, టైం అయిపోతుంది కనుక. చదువుతారా? తీసింటే చదవండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17-18. రాత్రంతయు ఏడవ దినమున బిడ్డ చనిపోయాను. బిడ్డ చనిపోయేంత వరకు ప్రార్థన చేశాడు. ఎన్నో రోజు చనిపోయాడంట బిడ్డ? 7వ రోజు. అంటే 7 రోజులు ఏం చేశాడని? ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ఆహారం లేక కొడుకు ప్రాణాల కొరకు, కుమారుని ప్రాణాల కొరకు, ఆరోగ్యం కొరకు ఏం చేశాడు? ప్రాణాలు కాపాడమని, నా కుమారుని బ్రతికించమని దావీదు భక్తుడు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. రెండవదిగా యాబేష్ గిలాదు వారు. ఎవరు? గిలాసులు కాదు. ఎవరు గిలాసులు అంటారు? గ్లాసులు కాదు, గ్లాసులు ప్లేట్లు తర్వాత ఇంకొక అర్ధగంట అయిన తర్వాత. యాబేష్ గిలాదు అనండి. గిలాదు తెలుసుగా, గిలాదు పట్టణం. సమూయేలు గారి గిలాదు పట్టణం తెలుసు కదమ్మా. గిలాదు ముందు యాబేష్ పెట్టండి, యాబేష్ గిలాదు. ఆ పట్టణంలో ఉండేవారు సౌలు అంటే పడి చనిపోయేవారు, అంత ప్రేమ సౌలు అంటే. యాబేష్ గిలాదు వారికి సౌలు ఎవరు? రాజైన సౌలు, ఇశ్రాయేలులో మొదటి రాజైన సౌలు అంటే చాలా ఇష్టం. సౌలు చనిపోయిన తర్వాత సౌలు డెడ్ బాడీ తీసుకొని అతని కొరకు ఉపవాసం ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము మనం చదవగలిగితే, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. పిచుల వృక్షము కింద 7 దినములు ఏం చేశారంట?
ఉపవాసం ఉన్నారు. కాబట్టి 7 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరెవరు? దావీదు, మొదటిగా దావీదు, రెండవదిగా యాబేష్ గిలాదు వారు. ఇది 3వ రోజు. మొదటిది 1, తర్వాత రెండవది 3, మూడవది 7. ఏం సార్ లెక్కలన్నీ తేడా ఉన్నాయంటారా? అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయి. మొదటి పాయింట్ అంటే 1 రోజు ఉపవాసం ఉన్నవాళ్ళు, రెండో పాయింట్ అంటే 3 రోజులు ఉపవాసం ఉన్నవాళ్ళు, మూడవది 7 రోజులు ఉపవాసం ఉన్నవాళ్ళు, నాలుగవది 14 రోజులు ఉపవాసం ఉన్నవాళ్ళు. ఎవరైనా ఉన్నారా బైబిల్లో 14 రోజులు ఉపవాసం ఉన్నవాళ్ళు? ఎవరైనా జ్ఞాపకం వస్తే చెప్పేయండి. మారిన తర్వాతే ఇందాక చదువుకున్నాం అపోస్తలుల కార్యం 9:9లో 3 రోజులు అన్నపానం లేక సౌలు పౌలుగా మారిన తర్వాత ఉపవాసం. అది 3 రోజులు. 14 రోజులు ఉన్నది. నేను అడుగుతున్నది 14 రోజులు. బైబిల్లో మీకు ఎక్కడా కనిపించదు. చదివితే కనిపిస్తుంది, వెతికితే కనిపించదు, చదివితే కనిపిస్తుంది. ఒకసారి అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేస్తూ యెరూషలేము నుండి రోమా పట్టణానికి వెళ్తాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? యెరూషలేము నుండి రోమా పట్టణానికి ప్రయాణం చేయాలి. అప్పట్లో బస్సులు, ట్రైన్స్ ఏమి లేవు. ఏమిట్లో వెళ్ళాలి? పడవలో వెళ్ళాలి. ఆ పడవ చాలా రోజులకి చేరేది. అక్కడికి చేరేలోపు చాలా కాలం పడుతుంది. 14 రోజులు కాదు, ఇంకెక్కువ పట్టవచ్చు. అయితే అదేమైందంటే మహాసముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత తుఫానుకు కొట్టుకొని పోయి అటెటో వెళ్ళిపోయిందంట. వెళ్ళాల్సిందేమో రోమా పట్టణానికి, కానీ ఆ పడవేమో అటెటో గాలి ఎటు వీసి అటు కొట్టుకుపోయి 14 రోజులు సముద్రంలోనే ఉన్నారు. అలలకు, తుఫానుకు, ఆ భయంకరమైన పరిస్థితులకు భయపడిపోయి ఒక్కడు కూడా భోజనం చేయలేదు. 250 మంది పైచిలుకు ప్రజలు, ఇంక్లూడింగ్ అపోస్తలుడైన పౌలు గారు, ఆ ఓడలో ఉన్నవారు ఒక్కరు కూడా భోజనం చేయలేదు. ఇదేం ఉపవాసం ఉండాలని చేసిన ఉపవాసం కాదు, కానీ ఆ పరిస్థితి అలా వచ్చింది. ఆ భయానికి భోజనం పోలేదు, ఆ భయానికి అన్నం తినబుద్ధి కాలేదు. అందుకే ఆ 14 రోజుల తర్వాత ఒక చిన్న ద్వీపం కనిపించింది. ఆ ద్వీపం పేరు మెలీతే. ఏం పేరు? మెలీతే అనే ద్వీపం కనిపించి ఆ ద్వీపంలోకి వెళ్ళిపోయి అక్కడ దిగిన తర్వాత మనస్సు సమాధానపరుచుకొని అప్పుడు ప్రార్థన చేసి రొట్టె విరిచి భోజనం చేస్తారు. అప్పుడు ఎన్ని రోజులైంది వారు భోజనం చేసి? 14 రోజులు అయింది. కాబట్టి అదేం ఉపవాసం లెక్కలోకి రాదు. కానీ 14 రోజులు తినకుండా ఎవరైనా ఉన్నారు అని ఆలోచన చేస్తే బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని రోజులు? 14 రోజులు. ఐదవదిగా మనం ఆలోచన చేస్తే ఎవరు? ఎన్ని రోజులు? 21 రోజులు. ఎవరున్నారు? 21 రోజులు ఉపవాసం ఎవరున్నారు? ఎనీబడి? మేమున్నాం సార్ అంటారా? 21 రోజులు బైబిల్ ఎవరున్నారో తెలీదా? ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. పోనీ మరోలా అడుగుతాను, చెప్పండి. 3 వారాలు ఉపవాసం ఎవరున్నారు? ఇది తెలీదు. 3 వారాలన్నా 3 వారాలు 7 ముళ్ళ 21 కరెక్టేనా? 21 రోజులన్నా ఒకటే. 3 వారాలు అని బైబిల్లో ఉంది. నేను చెప్పడం 21 రోజులు అని చెప్తున్నాను. గుర్తొచ్చారు ఎవరైనా? దానియేలు గారు. ఎవరు గుర్తొచ్చింది? ఫస్ట్ ఎవరు గుర్తొచ్చింది? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తీయండి దానియేలు గ్రంథంలోనికి రండి ఒకసారి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. ఇక్కడ దానియేలు గారు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 21 రోజులు లేదా 3 వారాలు ఉపవాసం ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎక్కడ మాంసం తినకుండా, ఆ రుచి అయిన భోజనం చేయకుండా, స్నానం చేయకుండా 21 రోజులు దానియేలు గారు ఉపవాసం ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. చివరిగా 40 రోజులు ఉపవాసం చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? యేసుక్రీస్తు వారు 1, మోషే గారు 2, ఇంకా ఏలియా గారు 3, ఇంకా అంతే. ఇంకా అన్నా కూడా అంతే. బైబిల్లో 3 ఉన్నారు.
40 రోజులు ఉపవాసం చేసిన వ్యక్తులు. మొదటిగా నిర్గమకాండం మనందరికీ తెలుసు. నిర్గమకాండం చూడండి ఒకసారి. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం చదవండి. నిర్గమకాండము అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. ఇక్కడ భక్తుడైన మోషే గారు, నాయకుడైన మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత 40 రాత్రింబగళ్ళు ఏం చేశాడంట? ఉపవాసం ఉన్నాడు. భోజనము లేదు, నీళ్లు లేవు, ఆకలి లేదు, దప్పిక లేదు. ఆయన 40 రోజులు దేవునితో సహవాసం చేశాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రెండవదిగా ఏలియా గారు, మనం రాజుల గ్రంథంలో చూస్తాం చూడండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి ఒకసారి. 19వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడంట? ఒక్క రోజు, ఒక్క పూట భోజనం చేశాడు. ఆ ఒక్క పూట భోజనంతో ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? 40 రోజులు, 40 రాత్రులు, 40 పగుళ్ళు ప్రయాణం చేసి హోరేబు అనే కొండకు చేరుకున్నాడు. ఇక్కడ 40 రోజులు అతడు కూడా ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మూడవదిగా చివరిగా మనం చూడగలిగితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తాం చూడండి. 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడంట? 40 రోజులు, 40 రాత్రులు, 40 పగళ్ళు. కాబట్టి ఇప్పుడు ఇన్ని రకాలుగా మనం విన్నాం. 1 రోజు ఉన్నారు, 3 రోజులు ఉన్నారు, 7 రోజులు ఉన్నారు, 14 రోజులు ఉన్నారు, 21 రోజులు ఉన్నారు, 40 రోజులు ఉన్నారు. మనం ఎన్ని రోజులు ఉంటాం? ఈ లెక్క ప్రకారం 40 రోజులు ఉపవాసం ఉండి మనం కూడా ప్రార్థన చేస్తాం. దేవుని చిత్తమైతే ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. శుక్రవారం మట్టుకు మాత్రమే కాదు, శుక్రవారం ఒక్కరోజే ఉండి అది కూడా మధ్యాహ్నం 3 గంటలకే భోంచేసి అది ఉపవాసం లెక్కలోకి రాదు. 40 రోజుల ఉపవాసం ఉండండి. ఉపవాసం కఠినంగా నేను దేవుని దృష్టిలో చేయాలనుకుంటే 6 తర్వాత లేదా 8 తర్వాత భోజనం చేసే ప్రయత్నించండి. మినిమం ఒక 6-7 గంటలు భోజనానికి దూరంగా ఉండి దేవునితో సహవాసం చేసే ప్రయత్నం చేయండి. ఇంతమంది భక్తులు ఇన్ని రకాలుగా ప్రార్థన చేసినా, ఉపవాస ప్రార్థన చేసినా ఎక్కడైనా సరే ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఫెయిల్ అయ్యిందా? ఇన్ని వచనాలు చదువుకున్నాం, ఇన్ని వచనాలలో ఎక్కడైనా ఉపవాస ప్రార్థన ఫెయిల్ అయ్యిందా? లేదు. కాబట్టి మన పరిస్థితులు ఏవైనా సరే, మన కుటుంబం ఎలాంటిదైనా సరే, మన ఆరోగ్యం ఎలా ఉన్నా సరే, మనం ఉపవాసం ఉండగలిగితే మన పరిస్థితులన్నిటిని దేవుడు తారుమారు చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు మొదలుకొని ఈ 40 రోజులు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉపవాసం ఉండండి. యోవేలు గ్రంథకర్త మాట్లాడుతూ దేవుని పిలుపు ద్వారా ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ యోవేలు గ్రంథకర్త అంటాడు చూడండి. 2వ అధ్యాయం 12-13 వచనాలు చదివితే, ఎప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన వైపు తిరుగుడి. ఏం చింపుకోవాలా? వస్త్రాలు కాదు. దేవుడు అడుగుతున్నది మన కంటికి కనిపించే భౌతిక సంబంధమైనటువంటి కన్నీటిని కాదు, కానీ హృదయాంతరంగాలలో నుంచి దుఃఖించమంటున్నాడు దేవుడు. మన పరిస్థితులు ఏవైనా సరే, ఇంతకాలం ప్రార్థన చేశావు, ఇకనైనా ఉపవాసం ఉండండి.
ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నా, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నా, అప్పుల సమస్యల కొరకు ఎదురు చూస్తున్నా, ఏదైనా వివాహం కొరకు ఎదురు చూస్తున్నా, చదువుల్లో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఎదురు చూస్తున్నా, ఏ పరిస్థితులైనా ఎలాంటి స్థితిగతులైనా ఇప్పుడైనా మీరేం చేయాలా? ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. ఉపవాసము ద్వారా దేవుడు సమస్తాన్ని సాధ్యపరుస్తాడు. మీరు ఈ 40 రోజులు ఉపవాసం ఉండి చూడండి. ఆ గొప్పతనం ఏంటో, ఉపవాసంలో ఉన్న శక్తి ఏంటో మీరే కల్లారా చూస్తారు. కాబట్టి ఉండగలిగితే ఈ 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించుదాం. దేవుడు అంటాడు, ఇదిగో ఇప్పుడైనా ఉపవాసం ఉండండి, మీ హృదయాలను చింపుకొని నా వైపు తిరిగి, నా తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే నేను నీ మొరను వింటానంటాడు దేవుడు. ఈరోజు నీ సమస్య ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా శరీర సంబంధమైన ఉపవాసం కాదు, మానసికంగా ఉపవాసం అనండి, ఆధ్యాత్మికంగా ఉపవాసం అనండి. కడుపు మార్చుకోవడం ఒక్కటే కాదు, కడుపుతో పాటు మనస్సును కూడా మార్చుకోండి, ఆలోచనలు కూడా మార్చివేయండి, తలంపులను కూడా మార్చివేయండి. ఆ తలంపులు మన ఆలోచనలకి రాకుండా వాటిని దూరం చేయండి. ఈ 40 రోజులు మన కంటిని, మన పంటిని, మన ఒంటిని మన స్వాధీనంలో ఉంచుకొని నిశ్చితంగా, నిక్కచ్చిగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరు అనుకున్న కార్యాలన్నింటినీ దేవుడు సఫలం చేస్తాడు. కాబట్టి ఇక నుంచి అయినా ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలని తీర్మానం తీసుకున్న వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భవించుదాం. మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన పాదములకు స్తోత్రములు రాజా. నిజముగా భక్తులందరూ ఉపవాసం ఉన్న ప్రతి సందర్భములో విజయాన్ని అనుగ్రహించిన గొప్ప దేవుడవు తండ్రి. ఎలా ఉపవాసం ఉండాలో మాకు నేర్పించాం. ఉపవాసం ఉన్నప్పుడు పాపములను ఒప్పుకోవాలని, ప్రభువును సేవించాలని ఎన్నో మాటలు మాతో మాట్లాడి ఉన్నావు. అందును బట్టి మీకే స్తోత్రాలు ప్రభా. నిజముగా ఉపవాసం ఉంటూ ఎన్ని రోజులైనా పర్వాలేదు, కానీ మేము తీర్మానించుకునే ప్రకారం, మేము నిశ్చయించుకునే ప్రకారం ఉపవాసం ఉండడానికి మీరే కృప చూపించండి. మా సంఘ బిడ్డలందరూ ఈ 40 రోజులు నీ సన్నిధిలో కనిపించడానికి మీరే కృప చూపించండి. ఉపవాసం ఉండి నీ సన్నిధిలో నీకు సమీపముగా జీవించడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. వారి అవసరాల నిమిత్తమైతేనేమి, వారి కుటుంబం నిమిత్తమైతేనేమి, వారి భర్తల మారు మనస్సు నిమిత్తమేమి, బిడ్డల తిరుగుబాటు నిమిత్తమైతేనేమి, వారికి ఉన్న అవసరాల నిమిత్తమైతేనేమి, వారి ఆధ్యాత్మిక ఫలింపు నిమిత్తమైతేనేమి, దేని కొరకు ఉపవాసం ఉంటున్నారో వారందరినీ తండ్రి ఉపవాసం ఉంటున్నప్పుడు దయతో జ్ఞాపకం చేసుకునండి. మీ సన్నిధిలో సహవాసం చేస్తూ మీకు సమీపముగా జీవించడానికి మీరే కృప చూపించమని, ఉపవాసం ఉండాలని తీర్మానం తీసుకున్న వారందరి జీవితాల్లో నూతన కార్యములను ప్రారంభించమని ప్రార్థిస్తూ ఉంటున్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని, వారి ఉపవాసము ద్వారా బలమును పొందుకొని మీ కొరకు నమ్మకముగా జీవించే కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.